హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ శ్రీకాంత్ కోడం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా ఊరు చూపిస్తారండి. సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మా ఊరి నేమ్ వచ్చేసి సర్వాయిపేట. ఇది కరీంనగర్ డిస్టిక్లో చివరి ఊరు అంటే ఇదే. చూడండి మా ఊర్లో ఉన్న వాటర్ ట్యాంక్. నేను చిన్నప్పుడు 5వ తరగతి వరకు చదువుకున్న స్కూల్ ఇదే అండి. ఇక్కడికి ఈవినింగ్ 5 అయిందంటే చాలు వచ్చి మంచిగా ఆడుతుండే, తిరుగుతుండే. సాయంత్రం చీకటి అయ్యేంత వరకు ఇక్కడ నుంచి పోకపోతుండే. మా ఊళ్ళో మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి. పొలాలు, గుట్టలు, చెరువులు అన్నీ మీకు ఈ వీడియోలో మొత్తం చూపిస్తా. ఇదే మా శివాలయం. ఇప్పుడు చూడడానికి ఇలా కనబడుతుంది కానీ శివరాత్రి వచ్చిందంటే మాత్రం చాలా బాగా డెకరేషన్ చేస్తారు. చూడండి, ఇలా సైకిల్ మీద పోతే వేరే లెవెల్ అనిపిస్తుంది. చుట్టుపక్కల మొత్తం గ్రీనరీ, పొలాలు, చల్లటి గాలి తగులుతుంటే ఆ సైకిల్ మీద పోతుంటే డిఫరెంట్ ఫీలింగ్ అసలు. నేనే కాదు, విలేజ్లో చాలా వరకు అందరు సైకిల్ మీదనే పోతారు. కుదిరితే సైకిల్, లేకపోతే టీవీఎస్ ఎక్సెల్. అందరు విలేజ్లో మ్యాక్సిమం పీపుల్ ఇట్లనే పోతారు. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో వీడియో మీ అందరికీ నచ్చుద్దని ఆశిస్తున్నాను. ఇప్పుడు మన పొలం దగ్గరికి పోతున్నా, పొలం చూపిస్తా. వెళ్ళే మధ్యలో ఏమన్నా ఉంటే అన్ని కవర్ చేసుకొని వెళ్దాం. గడ్డి కోసేటప్పుడు పొగ సాగు మామూలుగా లేదు అసలు తాతది. ఈయన పేరు లింగయ్య. ఈయన హనుమాన్ పాటలు అయితే కిరాకు వాడతాడు, మామూలుగా వాడు అసలు. మంచి సింగర్, మా ఊర్లో ఉన్న సింగర్. ఇక్కడ ఈ పొలాల మధ్యలో చూస్తే అక్కడ లాంగ్లో రావి చెట్టు కింద పోచమ్మ టెంపుల్ ఉంటుంది. సో ఇదే పత్తి. మా ఊర్లో ఉన్న గుట్టలు ఇక్కడ నుంచి లొకేషన్ స్టార్ట్ అయిపోతాయి. మన పొలం దగ్గరికి అయితే వచ్చేసిన. ఇక్కడ మంచిగా పొలం అయితే మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నా. చూడండి, ఎటు చూసినా పొలాలే కనిపిస్తున్నాయి. అక్కడక్కడ కొన్ని చెట్లు ఉన్నాయి. పైన స్కై క్రేజీ ఉంది అసలు. ఇక్కడ వర్షాలు అయితే బాగానే పడ్డాయి విలేజ్లో. చెరువులు కూడా మొత్తం నిండినాయి. ఇంకొకటి గట్టిగా వాన పడితే మత్తడి ఫుల్ పోస్తుంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో పిండి బస్తాలు దొరుకుతలేవు. ఎవరి నోట్ల నుంచి వచ్చే మాట పిండి బస్తాలు దొరుకుతలేవు, అక్కడ లైన్ కట్టినాం, అదే చెప్తున్నారు మొత్తం. సో అక్కడ ఉన్నాడు మా డాడీ, గడ్డిగా వస్తుండు. పొలం గాలికి ఎంత బ్యూటిఫుల్గా కదులుతుందో చూడండి. నేను హైదరాబాద్లో ఉండి విలేజ్కి చాలా తక్కువ వస్తున్నా ఈ మధ్య. సో ఈ లైఫ్ మస్తు మిస్ అవుతున్నా. చూడండి, బ్యాక్గ్రౌండ్లో ఆ గుట్టలు, పచ్చని పొలం, మధ్యలో ఒడ్లలో నడుచుకుంటూ పోతుంటే చాలా బాగా అనిపిస్తుంది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకటి నోటీస్ చేసిన. ఏంటిదంటే మార్నింగ్ లేచినప్పుడు సన్ రైజ్ చూస్తున్నా, ఈవినింగ్ టైంలో సన్సెట్ చూస్తున్నా. సో మధ్యలో లేచి అటు ఇటు ఖచ్చితంగా తిరుగుతున్నా. అదే సిటీలో ఉంటే డైలీ ఆఫీస్ పోతాం వస్తాం, ఆ ఏసీలో కూర్చుంటాం కాబట్టి కూర్చొని మొత్తం బొర్ర వచ్చేస్తుంది. అది ఎంత ఎక్సర్సైజ్ చేసినా అది పోతలేదు. అదే విలేజ్కి వచ్చి మంచిగా అటు ఇటు తిరిగితే మనుషులు చూడడానికి కూడా మంచిగా గట్టిగా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు, డైలీ పని చేస్తారు. కాబట్టి వాళ్ళు ఉన్నంత ఆరోగ్యంగా సిటీలో ఉండరు. సో సిటీలో పొల్యూషన్ ఎక్కువైపోయింది.
విలేజ్లో జరిగే రొటీన్ ఇదే అండి. చూడండి, డైలీ ఏదో ఒక పని ఉంటుంది పొలం దగ్గరికి వస్తే. ఇట్లా అన్ని పనులు చేసుకొని సాయంత్రం అయ్యే వరకు ఇక్కడే ఉంటారు. చలో, ఇక్కడికైతే పొలం చూపించడం అయిపోయింది. నెక్స్ట్ వేరే దగ్గరికి వెళ్దాం. మన ఎక్సెల్ స్టార్ట్ చేసేసి వెళ్ళిపోదాం ఇంకా. ఇలా ఎక్సెల్ మీద వెళ్తుంటే మీరు బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు ఎలా ఉందో విలేజ్. మా ఊర్లో ఒక బాబాయ్ తలకాయ కాలుస్తుండు, అది చూపిస్తా ఇప్పుడు మీ అందరికీ. మంచిగా గుట్టకాడ తీసుకొచ్చిండు, కాళ్ళు మంచిగా కట్టెలు పెట్టి దాని మీద కాలుతుండు. అసలు క్రేజీ. సిటీలో ఎట్లుంటుంది, పోయినామా మటన్ షాప్కు, కొట్టు కాళ్ళు కొట్టు తలకాయ కొట్టు అంతే. ఇంకా విలేజ్కి వస్తే మనకు నచ్చినట్టు తీసుకోవచ్చు. ఎక్కడదో లేకపోతే దొరికింది తలకాయ. మనం బాబాయ్ వీడియోలు చూస్తాం కదా, సేమ్ ఆ ఫీల్ లెక్క అనిపించింది. సో అందుకే ఒకసారి ఇక్కడికి వచ్చి వీడియో చూద్దామని ఇక్కడికి వచ్చి కోనే మాడినట్టు. పంతనము ఓపిక ఉంటే బాగుంటుంది పని. చూడండి ఎంత క్లీన్గా గీకుతుండో మొత్తం. ఫ్రెష్ మాల్. నెక్స్ట్ వచ్చేసి చెరువు చూపిస్తా మీకు. గుట్టలు, వాటి కింద చెరువు. అసలు క్రేజీ కాంబినేషన్ అట్లా ఉంటుందిగా. నెక్స్ట్ ఆడికే పోదాం, చూపిస్తా. స్టార్ట్ అయిపోయినా నేను ఇంకా. చలో వచ్చేసినాం. ఇది సర్వాయిపేట సరాం చెరువు అంటారు దీన్ని. సో ఈ గుట్టల నుంచి వచ్చిన వరద వల్ల చెరువు తొందర నిండుతుంది. చిన్నప్పుడు నేను స్కూల్ కాలేజ్ టైంలో ఇక్కడికి వచ్చి స్విమ్మింగ్ చేస్తుండే, ఈ గుట్టలలో బాగా తిరుగుతుండే. వాటర్ లేనప్పుడు క్రికెట్ ఆడుతుండే. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లొకేషన్ అయితే. ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఈ గుట్టలల్లో ఈ వెనకాల మొత్తం గ్రీన్ తోటి కొంచెం పేరుకుపోయి ఉంది. సో అందులో ఎక్కువ గాలాలు వేస్తుండే. మొత్తం చేపలు మ్యాక్సిమం అక్కడనే పడుతుండే, ఎందుకంటే చెరులో పడితే దండగేస్తారు వాళ్ళు అని చెప్పేసి. ఇగో ఈ గ్రీన్గా ఉంది చూడండి, పేరుకుపోయి ఉంది. అది కింద లోపల కొన్ని వాటర్ ఉంటాయి, బాగానే ఉంటాయి వాటర్. సో అందులోనే గాలాలు వేస్తుండే. సో ఇక్కడ మేము కూడా పన్ను ఉంటుందని కొంచెం. ఇప్పుడు మీకు చెరువు రెండిన తర్వాత మత్తడి పోతుంది. ఫ్రెండ్స్ వడ్ల సాయి గీతలు గీస్తాడు, పాముల గీతలు. మిట్టు ఇద్దరు ఫైటింగ్ చేసుకుంటారు. డబుల్ మ్యాచ్ సైడ్. సో వచ్చేసినాం మత్తడి దగ్గరికి. మత్తడి అంటే చెరువు రెండిన తర్వాత కిందికి పోవడానికి మత్తడి. సో ఇది ఇప్పుడైతే చెరువు ఇంకా వాటర్ ఫ్లో అయితే ఎక్కువ ఏం రాలేదు. ఒక 2-3 days అయితే బాగానే ఉందన్నమాట. ఇంకొకటి గట్టిగా పెద్దవాడిని వాడితే వాటర్ బాగా అనిపిస్తుంది అసలు. సో ఇక్కడ వీటి మీదనే నిలబడి చేపలు పడుతున్నాయి, తోపెలు పట్టుకొని. సో ఇది చెరువులో చేపలన్నీ బయటికి రాకుండా ఉండడానికి ఇక్కడ బల కట్టారు అక్కడ నుంచి ఇక్కడ వరకు. సో ఇది మన కెమెరామ్యాన్ వేరే లెవెల్ ఫోటోస్ ఉంటున్నారు. ఇది ఎక్కడ స్టైల్ మామ. సో ఇక్కడ నుంచి చూడొచ్చు గుట్ట చెరువు మధ్యలో. సో ఈ బ్రిడ్జ్ నుంచి మా ఊరు స్టార్ట్. ఇటు సైడ్ ముందు సైడ్, అటు వెనక సైడ్ మహమ్మదాపూర్ అంటారు దాన్ని. సో చెరువు రెండిన తర్వాత ఈ బ్రిడ్జ్ కింద నుండే పోతాయి వాటర్ ఎప్పుడు కానీ.
మ్యాక్సిమం ఎవ్రీ ఇయర్ ఈ బ్రిడ్జ్ కట్టకపోతే ఫుల్ కొట్టుకోపోతుండే, రోడ్ మొత్తం కొట్టుకోపోతుండే, మొత్తం అటు పోవడానికి ఇటు రావడానికి కూడా వీలు కాకపోతుండే. సో ఫైనల్లీ బ్రిడ్జ్ అయితే కట్టేసారు. నీళ్ళు ఎక్కువ మోస్తలేదు ఇప్పుడు ప్రజెంట్ అయితే. నీళ్ళు వచ్చినప్పుడు మాత్రం చాలా బాగుంటుంది. స్టంట్ మాస్టర్ ఎయ్ ఇది అప్పట్లో ఆ రోజుల్లో అండ్ నెక్స్ట్ చూపించాల్సింది నక్కలబండ ఉన్ను సర్వై బాపున్న విగ్రహం ఒకటి ఉంది, అది కూడా చూపించేస్తాను. సో వెళ్తున్నాం. మనోడు స్టంట్ వేస్తారు ఇక ఇప్పుడు, స్టంట్ మాస్టర్ ఎయ్. చిన్నప్పుడు నాకు కూడా ఇట్లాంటి సైకిల్ ఉండే, మొత్తం ఆగమాగం తిరుగుతుండే, నాకు అవి గుర్తొస్తున్నాయి ఇప్పుడు. సో ఈవినింగ్ టైంలో మేము ఇంటికి వెళ్తున్నాం. ఫ్రెండ్స్ ఇగో ఈ తమ్ముడు స్కూల్ పోయి వచ్చి ఫోన్ చేయకుండా పోతే కళ్ళు వచ్చేది వాడు. ఇవన్నీ బాగా చూసుకో. సైకిల్లో పోయి ఇప్పుడు చేతిలో బండి మాట్లాడితే ఫోను ఉంచబట్టి ఉంచుతాడు, అద్దంటే ఊకుంటాడు. అయినా అటు ఫోన్ బిల్ టైం ఉంటలేదు. అప్పట్లో ఆ రోజుల్లో ఫోన్ అవన్నీ లేని టైంలో సైకిల్ మీద డైరెక్ట్ తాళాలకు పోయి కళ్ళు ఆర్డర్ చేసుకొని తాగుతుండే. ఇప్పుడు ఫోన్ చేస్తేనే డైరెక్ట్ కళ్ళు ఉంచుతారు. స్టిల్ అయినా టైం లేక పోతలేరు, తాగుతలేరు అని చెప్పి చెప్తున్నాడు ఆ పెద్ద బాబు. సో అది విలేజ్కి అయితే డైరెక్ట్ వచ్చేసినాం. ఇంకా స్కూల్ బస్సు పోతుంది. ఇది మా సర్కిల్ అన్నట్టు, ఇక్కడే బస్ స్టాండ్ ఉంటుంది. బతుకమ్మ ఆడు ఈవినింగ్ టైంలో సో ఇక్కడ ఇది ఈ బండ మీద కూర్చొని చెల్లెవుతాం. ఈవినింగ్ టైంలో పురుగులు ఎక్కువ వస్తాయి, అదొకటైతే ఇబ్బంది. రీకలెక్ట్ చేద్దామని చెప్పి వచ్చిన. చూడండి సో మేము ఇప్పుడు ఆడే గేమ్ పేరు పల్లి. పల్లి అంటే ఓ 4 బిచ్చలు తీసుకొచ్చి గుండెని తీసి బాల్తో ఆడతారు. సో ఒక కొంచెం దెబ్బల సెంట్ లెక్క ఉంటుంది. చూడండి, ఈ గేమ్ గురించి మీకు పెద్ద ఇంట్రడక్షన్ ఏం అవసరం లేదు, చూస్తేనే అర్థమైపోతుంది. నువ్వు బయట పోయినావు.
దీన్ని 4 డబ్బాల పల్లి అవుట్. వీళ్ళు భలే ప్రాక్టీస్ వరండా ఎక్కించేసి స్కూల్లో. సో స్టార్ట్ చూడండి, యుద్ధం యుద్ధం నీదా నాదా. ఏయ్ సర్వేపేట బస్ అంటే ఇది కాలేజ్ చేసినప్పుడు అయితే బీభత్సం అసలు. ఒకటే టైంకి వస్తుండే, బస్సులు ఎక్కి విండో సీట్లో హెడ్సెట్ పెట్టుకుంటే అదొక వేరే ప్రపంచం మాకు అప్పుడు. అదే లైఫ్, దానికంటే మించింది లేదన్నట్టు ఉంటుండే. ఇప్పుడు బస్సులే సరిగా నడుస్తలేవు, ఇంటికి ఒక బండి అయిపోయింది. ఆటోలు అయితే మొత్తమే బంద్ చేసిర్రు, బస్సులలో కూడా ఎవరు ఎక్కలేరు అసలు. 90s కిడ్స్కి ఇవన్నీ ఏం లేకపోతుండే. పోతే బస్కే పోవాలి, లేకపోతే ఆటోకి పోవాలి, ఉంటే ఎక్సెల్ బండి లేకపోతే సైకిల్ మీద పోయి పని అంతా చేసుకోవాలి. ఇంటి దగ్గర కూడా ఎక్కువ బోరేం అనిపించకపోతుండే, ఎందుకంటే మేము ఎక్కువ బయటనే తిరుగుతుండే. క్రికెట్ ఆడడానికి పోతుండే, చెర్లకు పోతుండే, కుంట్లకు పోతుండే, స్విమ్మింగ్ చేసి మంచిగా అంత అయిపోయిన తర్వాత బల్సు వాళ్ళు తినేది, గుట్టకు దొరికినవి, లేకపోతే సీతాఫలాలు తినేది. వస్తుంటే రావి చెట్లు కనబడితే వాటిని పట్టుకొని ఊపుకుంటూ ఆడేది, భలే రెస్ ఆడేది, పల్లి అవి ఇవి మొత్తం గేమ్సే ఆడుకునేది. మొత్తం ఎక్కువ జనాలతోటే ఉండేది. మళ్ళీ 3 అవర్సే ఉంటుండే కరెంటు డైలీ. ఆ డేలో 3 అవర్స్ కరెంట్ ఉన్నదంటే 3 ఛానల్స్ వస్తుండే, జెమినీ, తేజ, ఈటీవీ. అందులో ఏమొస్తాయి, సీరియల్స్ ఎక్కువ వస్తాయి. మళ్ళీ సాటర్డే సండే వచ్చిందంటే ఒక సినిమా వేస్తాడు, అది మాత్రం పక్కా కూర్చొని చూస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఎట్లుందంటే 24 అవర్స్ కరెంట్ ఉంటుంది, 24 అవర్స్ దిస్ ఛానల్స్ వస్తాయి. మేము అప్పుడు ఎట్లా ఫీల్ అయ్యేదంటే పండుగ వస్తేనే బట్టలు కొనుక్కునేది, మధ్యలో అసలు బట్టలే కొనకపోతుండే. దీవాళి కానీ దసరా కానీ ఉంటుండే. సో అవన్నీ ఒక్కసారి మొత్తం ఓల్డ్ మెమరీస్ అన్నీ రీకలెక్ట్ చేసుకున్నట్టు అయింది. మాట్లాడుకుంటూ నక్కల బండకైతే వచ్చేసిన. ఇది మా ఊళ్ళో ఉన్న బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పచ్చు. ఇది నక్కల బండ అంటారు. మొత్తం చాలా విశాలంగా పెద్దగా ఉంటుంది. మధ్య మధ్యలో వాటర్ స్టోరేజ్ అయినట్టు కనిపిస్తుంది కదా, చాలా చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తే ఊరు కూడా కనిపిస్తుంది, గుట్టలకు దగ్గర కాబట్టి గుట్టలు కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. సో ఇక్కడ మెయిన్ ఏంటిదంటే పంట అయిపోయిన తర్వాత వడ్లు ఎండబోసుకోవడానికి కానీ, మొక్కజొన్న ఎండబోసుకోవడానికి కానీ అన్ని రకాలుగా దీన్ని వాడుకుంటారు. అండ్ ఈ నక్కల బండతోటి మా ఊర్లో వాళ్ళందరికీ కనెక్షన్ ఉంది. ఎందుకంటే ఈ నక్కల బండ మామూలు కాదు అసలు, ఊరు మొత్తాన్ని ఇక్కడికి రప్పించుకుంటుంది. దాన్ని పిక్నిక్ అంటారు, వంటలకు పోవుడు, వనభోజనాలు అంటారు. ఎట్లా అంటే ఇది ఒక 1 మంత్ ముందే ఊర్లో ప్లాన్ చేసుకుంటారు, మనం వంటలకు పోదాం ఇట్లా ఈ డేటు అని చెప్పేసి ఫిక్స్ అవుతారు. ఎట్లా ఫిక్స్ అవుతారంటే ఊర్లో వాళ్ళందరూ అవైలబిలిటీ చెక్ చేస్తారు, అందరూ ఖాళీగా ఉన్నారా, ఇంకేమైనా పనులు ఉన్నాయా అని చెప్పేసి చూసిన తర్వాత అందరూ ఒక నిర్ణయానికి వచ్చి ఫిక్స్ అవుతారు. ఫిక్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర రిలేషన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ పిలుచుకుంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ కానీ లేకపోతే పెళ్ళైన తర్వాత ఆడపడుచుని కానీ, ఈరోజు వంటలకు పోతుంది అట్లా చెప్పుకొని రప్పిస్తారు ఇక్కడికి. సో అప్పుడు ఆ రోజు యాటను కోయచ్చు, లేకపోతే కోనని కోయచ్చు, ఏదో ఒకటి కోస్తారు. కోసి అవన్నీ పట్టుకొని మంచిగా తీసుకొచ్చి నక్కల బండ మీద పెడతారు. నక్కల బండ మీద కానీ అటు సైడ్ చెట్లలో కానీ అక్కడ పెట్టుకొని వంటలు ఇట్లా అవన్నీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. అక్కడ ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుందంటే ఇక్కడ మేము రెడీ అయిపోతాం, మొత్తం గుట్ట అంతా ఎక్కాలి తిరగాలని చెప్పేసి మా మైండ్లో ఎప్పటి నుంచో చేసిన ప్లానింగ్ అంతా ఫిక్స్ అయి ఉంటుంది, మైండ్లో రిజిస్టర్ అయి ఉంటుంది. సో మేము అక్కడ పైన కనిపిస్తుంది కదా, ఆ గుట్ట పైనుంచి మొత్తం తిరుక్కుంటా అదంతా తిరిగి అక్కడ ఒక గుడుగుడు బండి ఉంటుంది, అదంతా ఎక్కి ఆడుకొని మళ్ళీ కిందికి ఆ వేళ మొత్తం వస్తాం. ఇట్లా కిందికి వచ్చిన తర్వాత సో ఇక కిందికి వచ్చిన తర్వాత ఎట్లుండో తెలుసు కదా, ఇక చికెన్ కానీ మటన్ కానీ ఏదో ఒకటి రెడీగా ఉంటుంది. అయితే కళ్ళు, మందు, బీర్లు మొత్తం అన్నీ సెట్ చేసి రెడీగా ఉంటారు. సో దావత్లో కూర్చున్నట్టు అందరూ ఒక దగ్గర కూర్చొని సో మంచిగా వైబ్ తోటి ఎంజాయ్ చేస్తారు. సో మేమేం చేస్తాం, వాళ్ళు ఏం డ్రెస్ వేసుకొచ్చారు, ఇక్కడే ఎవడున్నాడు అక్కడే ఎవడున్నాడు, వాని దగ్గరికి పోదాం వీని దగ్గరికి పోదాం, మొత్తం అందులో అదే పెట్టుకొని మొత్తం తిరిగేస్తాం. తిరిగి కాళ్ళన్నీ గుంజుతాయి, అట్లుంటుంది. సో అటు సైడ్ ఏంటంటే కుంటు ఉంటుంది. సో చూస్తున్నారు కదా వీడియో, ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో ఇవి మా గుట్టలు, సర్వేపేట అందాలు చూడండి.
సో అక్కడ దూరంగా కనిపిస్తున్నాయి కదా తాడి చెట్లు, మాకు అందరికీ కళ్ళు అక్కడే దొరుకుతుంది. మా విలేజ్లో చాలామంది అక్కడే తాగుతారు. సో గుట్టల పక్కనే వీళ్ళ వ్యవసాయం ఉంటుంది ఇక్కడ తమ్ముళ్ళు. సో ఇది ఎట్లా అంటే వరి అంతా కట్టలు కట్టిన తర్వాత ఇదంతా తీసుకొని మళ్ళీ ఆవులకు మేతగా వేస్తారు. చూడచ్చు మస్తు గట్టుకుంటుంది చూడాలి, గట్టిగా ఉంటుంది లేవది. ఇది గడ్డి చిన్నది, ఇది ఏంటి దూడ. ఇలా దూడనా? ఎన్ని నెలలు అవుతుంది రా పుట్టేది? 2, 3 అంతేనా? చిన్నది ఇట్స్ పెడతారా మరి పాలకు? సో ఇక్కడ కిరణ్ గారు తమ్ముడు ఉన్నాడు, వాడు ఏం చేస్తుండో చూద్దాం. ఇక్కడ ఏమో చేస్తుండే. ఓకే, పాల క్యాన్లు, ఆవులు, పొలం, లెఫ్ట్ సైడ్లో గుట్టలు, చాలా బాగుంది. వాడు పాలు పిండుతుండు ఇక్కడ. ఇంకో కింగ్ ఎంత హెల్ప్ చేస్తాను చూడు నేను. అంతది అన్నట్టు, ఇగో వీళ్ళు అంతది కావచ్చు భయానికి ముందే కాలు కడుతుండు. కాలు కట్టిన తర్వాత పాలు విడతాడు. ఓకే ఆల్రెడీ స్టార్ట్ చేసింది. సో ఇట్లా కష్టాలు ఉంటాయి. దేంట్లో కష్టాలు ఉంటాయి? దేంట్లో చెప్ప. కాలు కట్టేటప్పుడు పిండేటప్పుడు కష్టాలు ఉంటాయి. ఒకసారి ముఖం మీద దండింది అనుకో 10 రోజులకు పెళ్లి కాదు, పెళ్లి కాదు, అన్ని కష్టాలు ఉంటాయి. వాడినాడు తీరా, వాడు ఫీల్ కావచ్చు. ఇట్లా కాలు కట్టేసి ఈ కొమ్ములను చూస్తేనే ఒక్కొక్కరు ఉచ్చ పోసుకోవాలి. పోయాక వారి నువ్వు నా మీద పోతావు. నీ మీద పోయానే అన్న, వాడిని ఏమనకురా. ఆహా, ఇది ఇదే పని చేస్తుందా? తనుడేనా? ఏ పోయే కాదురా, కుంట్ల బొరిస్తా. మాకు అంత దూరం ఎందుకురా? ఈ బట్ల బొరి కదా ఫుల్ నీళ్ళు అంతేనా? అట్లా పట్టుకోవాలా? ముందు దాన్ని పట్టుకుంటే వెనకకెళ్ళి విండుతాడు. మూగుదాడు పట్టుకోవాలా? ఏమో ఆగో ఆగో, కూల్ కూల్. ఏ కొట్టకరా, వీడియోలో మంచిగా ఉన్నాయి చూడు నీకు. అది కొమ్ములు చూసినావు ఎంత డేంజర్. అరవింద్ ఫైనల్లీ సర్వాయి పాపన్న విగ్రహం దగ్గరికి అయితే వచ్చేసాం. చూడొచ్చు మీరు ఇక్కడ గుట్ట మీద చాలా బ్యూటిఫుల్గా కట్టారు. బ్యాక్ సైడ్ చూస్తుంటే అక్కడ కూడా ఇంకొకటి కొత్తగా నిర్మిస్తున్నారు. వర్క్ అయితే నడుస్తుంది. సర్వాయిపేట డెవలప్మెంట్ కోసం, కోటల కోసం 4,70,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. రానున్న రోజుల్లో సర్వాయిపేటని ఒక మంచి విజిటింగ్ ప్లేస్గా చూడబోతున్నాం. ఇది చాలా సంతోషకరమైన విషయం.
బహుజన బంధుకు ఓ సర్వాయి పాపన్న బారిగీసిన సింహాని ఓ సర్దారు పాపన్న బాకులాంటి మోకు దెబ్బ ఓ సర్వాయి పాపన్న గాయిదోళ్ళ గండ్రగొడ్డలో సర్దారు పాపన్న చూశారు కదా సర్వాయిపేట ఎలా ఉంది, లొకేషన్స్ ఎట్లున్నాయి, ఎటు చూసిన చెట్లు, గుట్టలు, పొలాలు, అంత పచ్చదనంతో నిండిపోయింది. సో విలేజ్ ఎలా అనిపించిందో మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ ఈవినింగ్ టైంలో ఈ లొకేషన్ అయితే క్రేజీగా అనిపిస్తుంది. సో ఇదంతా ఒక లుక్ అయ్యండి ఒకసారి. కన్స్ట్రక్షన్ అయితే ఇంకా నడుస్తుంది, చూడొచ్చు మీరు ఇక్కడ. అంతకుముందు అయితే ఇట్లా లేకుండే, మొత్తం లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం సాఫ్ చేసిర్రు. ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్ కడతాను ఎక్కడ ఇది అదేనా ఇక్కడ మొత్తం జంగలే. సో ఇక్కడ స్టెప్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది పైకి రావడానికి. ఇక్కడే ఇంకా ఫంక్షన్ హాల్ కూడా కడుతున్నారంట. చలో విలేజ్కి అయితే మళ్ళీ రిటర్న్ వచ్చేసినాం. ఇంకా చూడొచ్చు, బ్యాక్ టు హోమ్. నమస్తే మా. సో మా విలేజ్ మొత్తానికి ఒకటే గణేష్ని పెడతాం. సో దానికోసం రేపు అన్నదానం ఉంది, ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అంత క్లీనింగ్ అయితే జరుగుతుంది, ఇక్కడనే అన్నదానం చేస్తారు. సో ఇక్కడ లడ్డు వేలంపాట కార్యక్రమం జరుగుతుంది, చూడవచ్చు మీరు ఇక్కడ. లడ్డు వేలంపాట కార్యక్రమంలో కుక్కలు కూడా పాల్గొనడం ప్లాన్ చేస్తున్నారు, మీరు వినొచ్చు. అసలు చూశారు కదా, వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ టైం మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, బాయ్ బాయ్, టేక్ కేర్.